సైలెంట్ కలర్స్. మీడియా మిత్రులకు నాకు నమస్కారం. మొన్న జరిగిన లంబడోళ్ళ గెట్టు పంచాయతీ విషయంలో బీసీ కులానికి, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తులు లంబడోళ్ళ పాలోల పంచాయతీలో వచ్చి అకారణంగా మిరుపొడి, కారం పొడి వేసి కట్టెలతో ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా, కంట్లో కారం పొడి వేసి చిన్నపిల్లలు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా కొట్టడం జరిగింది. ఆయన ఈ ఒక్క ఇష్యూ మీదనే కాదు, గతంలో కూడా చాలాసార్లు చాలామందిని బెదిరియడం, దాడులు చేయడం జరిగింది. గత ప్రభుత్వం పాలనలో ఆయన మీద ఏ ఒక్క కేసు కూడా కాలేదు. గత ప్రభుత్వ నాయకుని అండదండలతో దాడులు చేయడం జరిగింది. అదే పరంపరను కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అలాగే భయభ్రాంతులకు గురి చేస్తూ లంబడోళ్ళ పాలోల పంచాయతీ, గెట్టు పంచాయతీలో ఆయనకేం అవసరం, వచ్చి మధ్యవర్తిగా వస్తే వచ్చిందే జొన్నలు వేసిండ్రు, ఇంత పెద్ద జొన్నలు ఉన్నాయి, జొన్న ముక్కలు ఉన్నాయి, దాంట్లో వచ్చి చెడగొట్టడానికి వచ్చి ప్లాన్డ్గా మార్నింగ్ నుంచి ప్లాన్ వేసుకొని తాగి పిల్లల్ని తీసుకొని, ఆ యాదవ పిల్లల్ని తీసుకొని వచ్చి దాడులు చేయడమే కాక పైనుంచి కొంతమంది ఈ బుచ్చన్న, బీజేపీ చిందరపల్లికి సంబంధించిన బీజేపీ నాయకుడు బుచ్చన్న, ఆయనకు కేసు అయింది, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. దాన్ని ఉద్దేశించుకొని ఆయన కుల రాజకీయం చేయడం మొదలుపెట్టిండు. ఆయననే బుచ్చన్న కొడుకే ప్రతాప్ అని, ఆయన ప్రతాప్ మీదనే గత ప్రభుత్వంలో ఇదే ఈ చిల్లర మూకల బ్యాచే అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. అది తెలియదా బుచ్చన్నకు? బుచ్చన్న మావోడు చాలా మంచోడు, పత్తిత్తు, ఏది ఎవరికి దాడులు చేయలేదా? ఇదే గొల్లోల మీద అర్ధరాత్రి ఇంటి మీద చంపడానికి పోలేదా? 2 పిల్లలు చనిపోతే ఉస్క మాఫియాలో తాండలో గుంత కొట్టి ఉస్క చేస్తుంటే 2 పిల్లలు చనిపోయినప్పుడు కంపల్సేషన్ కోసం న్యాయం కోసం ధర్నా చేస్తుల్లోని పోలీసుల సమక్షంలో గుత్పలు తీసుకొని గ్యాంగ్ వేసుకొని కొట్టలేదా? అదే సిఐ ఆఫీస్, రూరల్ సిఐ ఆఫీస్లో పోలీసుల సమక్షంలోనూ సాక్షాత్తు మా ప్రజాప్రతినిధి, మా కౌన్సిలర్ మీద దాడి చేయలేదా? ఇవన్నీ కేసు అయినప్పుడు అది తెలియదా? కోయిలకొండ ఎక్స్ రోడ్ నుంచి కోయిలకొండ వరకు ఎంతమందిని కొట్టిండ్రు? ఒక చిందర్పల్లికి సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ భయానికి ఇల్లు విడిచిపెట్టి మహబూబ్ నగర్లో బతుకుతున్నాడు. తెలియదా ఇది బుచ్చన్న? ఈ గత 10-14 సంవత్సరాలుగా మా పాలోళ్లకు మాకు గెట్టు పంచాయతీ జరుగుతుంది. అది ఇంతకుముందు కేసులైనాయి, ఇప్పుడు కూడా ఇది ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చేసుకుంటున్నాం. దాన్ని పట్టుకొని ఇది దాదాగిరి చేయడం, దాని కాంట్రాక్టర్ ₹1,00,000 ఇచ్చిండంట. ఆ రోజు 30,000 ట్రాక్టర్ 10 నిమిషాల్లో ఇట్లా దున్నేస్తుంది, దానికి 30,000 ట్రాక్టర్ కిరాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ పట్టుకొని ఈ విధంగా వచ్చి దాడులు చేస్తారు. పైనుంచి కేసులు అయినప్పుడేమో కులం అని. కులం గుణం మంచిగా ఉంటే కులం ఎక్కడ పోతుంది? ఈ ఒక్కటేసారి కాదు, గతంలో కూడా చాలాసార్లు దాడులు చేసిండు ఆయన. ఏమన్నా అంటే బెదిరియడం. అక్కడ మా ఫ్రెండ్ నా వెంబడి తిరుగుతుండే ఒక రవి అని, ఆయనకు రోడ్డు తిన్న తర్వాత వాకింగ్ చేస్తున్నాడు రాత్రి 9 గంటల ప్రాంతంలో, పట్టుకొని కొడితే పన్నే ఇరిగిపోయింది. కొట్టి చావు దెబ్బలు కొట్టి మళ్ళీ ఆయన మీదనే హత్యాయత్నం, రివర్స్ కాంప్రమైజ్, లేకుంటే ఇట్లా కేసులు రివర్స్. అధికారాన్ని అప్పట్లో ఉపయోగించుకొని మేము అలా ఉపయోగించుకుంటున్నాం. ఆయన ఉస్క మాఫియా చేస్తాడు. 4 ట్రాక్టర్లు ఉంటాయి, ఒక టిప్పర్ ఉంటుంది. వాళ్ళ చేను మొత్తం చెరువు చేసేసాడు, తోగి ఫిల్టర్. ఇప్పుడు 24 hours నడుస్తూనే ఉంటుంది. ఏనాడైనా ఆయనకు అడ్డం పోయినామా? ఆయననే ఒళ్ళు బలిచి కావాలని మా పాలోల పంచాయతీలో వచ్చి ఆడోళ్ళు చిన్నపిల్లలని చూడకుండా వీడియోలు ఉన్నాయి కదా, మీరందరూ చూసిందే, ఆ విధంగా కొట్టడం, పైనుంచి కేసులు అయినప్పుడేమో ఈ విధంగా కులం అడ్డం తేవడం ఎంతవరకు కరెక్టు? ఆ బుచ్చన్న విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఓకే. యువజన కాంగ్రెస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్.